మాధురి నుండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే పుల్లటి మజ్జిగతో తయారు చేసుకునే చిటికెలో అయిపోయే ఉప్మా అండి. బియ్యపు రవ్వతో చేసుకుంటాము. సూపర్ ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా. దీంట్లోకి ఆవకాయ పొడుము నలుచుకొని తింటే అద్భుతం అనే చెప్పాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి మీకు రోజు డైలీ ఇన్స్టెంట్గా ఈజీగా అయిపోయే వంటలన్నీ చేసి పెడుతూ ఉంటాను, మర్చిపోకండి. ముందుగా మనం బియ్యపు రవ్వని కొలిచి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు బియ్యపు రవ్వని తీసుకున్నాను. నేనైతే లలిత బ్రాండ్ యూజ్ చేశానండి. ఈ రవ్వ అయితే కొంచెం బాగుంటుంది. మీరు మర పట్టించిన బియ్యపు రవ్వ అయినా వాడుకోవచ్చు. ఏ వంట అయినా కూడా కొలత ప్రకారం చేస్తే అద్భుతంగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే కప్పు మెజర్మెంట్ తోటి మనం 2 కప్పుల మజ్జిగని తీసుకుందాము. ఇక్కడ నాకు ఇంట్లో మిగిలిపోయిన పుల్లటి మజ్జిగ ఉన్నాయండి. వీటిలో ప్రోబయోటిక్స్, యాంటీబయోటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పుల్లటి మజ్జిగ. కొలత మొత్తాన్ని కూడా ఓ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్నే పెట్టేస్తున్నాను. పాన్ ఉంటుంది కదా, ఆ పాన్లో ఈ రెసిపీ మొత్తం కూడా చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని దాంట్లోకి 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ దాకా మినప్పప్పు, 1/2 స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని కూడా వేసుకుందాము. ఈ పప్పులన్నీ కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి. పప్పులు దూరగా వేగితే ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 1/2 స్పూను జీలకర్రని కూడా వేద్దాము. ఇదే తాలింపులోకి ఇక్కడ నేను చిటికెడు పసుపుని కూడా వేస్తున్నాను. చెప్పాలంటే ఇది నిమ్మకాయ చింతపండు లేకుండా చేసుకునే పులిహోర అని చెప్పచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయల్ని కూడా ఇలాగ తుంపి వేద్దాము. పోపు ఎంతైతే బాగా వేసుకుంటామో ఉప్మా టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక 10 జీడిపప్పుల్ని వేస్తున్నాను. జీడిపప్పులు కూడా దూరగా వేగేలాగా వేయించుకోవాలి. పోపంతా వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, చీలికల్లాగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా వేసి ఇంకొకసారి కలుపుదాము. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేద్దాము. ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయని నూనె మొత్తంలోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ మగ్గేలాగా వేయించుకుందాం. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ మెత్తగా అయితే సరిపోతుంది. పోపు అంతా కూడా పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా మనం కొలిచి పెట్టుకున్నాం కదా మజ్జిగ, ఏదైతే కప్పుతో బియ్యపు రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల మజ్జిగని పోసుకోవాలి. ఇలాగ పోసేసాక 2 కప్పులు కూడా మనం వీటి మొత్తాన్ని కూడా మరగనివ్వాలండి. మజ్జిగ మరిగే లోపే మనం దీంట్లోకి ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 3/4 స్పూన్ దాకా ఉప్పును వేస్తున్నానండి. అది కూడా కళ్ళుప్పు. కళ్ళుప్పు మనం వంటల్లోకి వాడుకుంటే చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. ఇలాగ అంతా కలిపేసి ఈ మజ్జిగ అంతా కూడా ఒక పొంగు వచ్చేదాకా వేడి చేద్దాము. చూడండి, మనకి మజ్జిగ చూస్తుండగానే ఒక పొంగొచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొలిచి పెట్టుకున్నాం కదా 1 కప్పు బియ్యపు రవ్వని ఒకేసారి మొత్తం వేయకుండా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. ఆ లోపే మనకి ఉప్మా అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నార్మల్గా తినే ఉప్మా కన్నా ఈ ఉప్మా రుచి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చూడండి, మనకి పొడి పొడిలాడుతూ ఉప్మా అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ముద్దకి ఆహా అనిపించేలాగే ఉంటుందండి. అక్కడక్కడ మనకి తాలింపు దినుసులు, జీడిపప్పులు తగులుతూ పచ్చిమిరపకాయ కారంతో, మజ్జిగ పుల్లదనంతో అద్భుతంగానే ఉంటుంది. దీంట్లోకి కొంతమందికి ఆవకాయ కారం నచ్చుతుంది, అలాగే కొంతమందికి పప్పుల పొడుము నచ్చుతుంది. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని తినండి. నేనేం చేస్తానో తెలుసా, ఈ రెండిటితో పాటుగా పుల్లటి మజ్జిగను కూడా లాస్ట్లో కొంచెం ఈ ఉప్మాలో కలుపుకొని తింటాను. నాకు అలా తినటం చాలా ఇష్టము. వీడియో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం, లైక్ చేయటం అస్సలకి మర్చిపోద్దు. థ్యాంక్ యూ.